హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగింటి పాకశాల. ఈ వీడియోలో ప్రసాదం శనగలు రెసిపీ చూద్దాం. ఈ ప్రసాదం శనగలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్స్ శనగలు తీసుకొని వాటర్ పోసి బాగా కడిగి శనగలు మునిగే వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ శనగల్ని మనము నైట్ మొత్తం నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు, లేదంటే 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ నానిన శనగలని కుక్కర్లోకి తీసుకొని శనగలు మునిగే వరకు వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఈ శనగలని ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేసి కొద్దిగా పసుపు పచ్చిమిర్చి వేసుకొని కొన్ని చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ ఇంగువ వేస్తే అచ్చు మనకు టెంపుల్లో ఉండే శనగల్లాగానే అనిపిస్తాయి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకొని ఇవన్నీ వేగిన తర్వాత గ్రైండ్ చేసినటువంటి కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా వేసి వేయించుకోవాలి. ముందుగా ఉడికించుకున్నటువంటి శనగలను వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఎంతో టేస్టీగా ఉండే శనగలు తయారవుతాయి.